హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వీకెండ్ వచ్చేసింది. ఇక ఈ వీకెండ్తో 14 వారాలను పూర్తి చేసుకున్న ఈ సీజన్ సగర్వంగా విజయవంతంగా 15వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్లో ఉన్న హౌస్మేట్స్తో మాట్లాడటం అయితే జరిగింది. ఈ సమయంలో హౌస్లో ఉన్న నిఖిల్తో మాట్లాడుతూ, నిఖిల్ నువ్వు నిజంగా కింగ్ అయ్యా, అంతే, టాస్కుల్లో నీకు తిరుగులేదు అని చివరి వారం కూడా నువ్వు నిరూపించుకున్నావు చూడు. అసలు నీ గురించి చెప్పడానికి మాటలు లేవు, నువ్వు ఒక విన్నర్ అంతే అంటూ నిఖిల్పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ వారం సేఫ్ జోన్ అనే టాస్క్ నుంచి మొదలైన నీ ప్రయాణం రంగు పడుద్ది అంటూ సాగే వరకు మొత్తం ప్రతి టాస్క్లో కూడా నువ్వు 100% అయితే ఇచ్చావు. ఎక్కడా ఏ చిన్న పొరపాటు లేకుండా టాస్కుల్లో అయితే ఇరగతీసి పడేశావనే చెప్పాలి. ముఖ్యంగా నీ ప్రధాన ఆయుధం టాస్కులు గెలవడమే. అదే ఈ వారం నీ లక్ష్యంగా మారి ప్రతి టాస్క్లో కూడా నువ్వు 100% ఇచ్చేలా చేశావు. మొత్తంగా అలాగే తాడు చుట్టే టాస్క్లో నువ్వు వేరే పోల్కి తాడు చుట్టినా కూడా మరొకరు వచ్చే లోపు మళ్ళీ నీ తప్పును నువ్వు తెలుసుకొని ఇంకొక పోల్కి తాడు చుట్టావు చూడు, నిజంగా గ్రేట్. ఆ టాస్క్లో ఎవరు విన్నర్ ఎవరు కాదు అన్నది ఆర్గ్యుమెంట్ చాలాసేపు అయితే జరిగింది. అయినా కూడా నువ్వు పెద్దగా అక్కడ వాదించలేదు. నేను ఫస్ట్ అలా చేశాను, ఆ తర్వాత తెలుసుకొని ఇలా చేశాను అంతే అంటూ చెప్పడం సూపర్ అసలుకు. ఇక మీ ముగ్గురికి ఇచ్చినటువంటి టాస్క్ అయితే ఏదైతే ఉందో అదే మీ గోల్డెన్ టికెట్ సాధించిన కారణంగా రోహిణి, గౌతమ్ నీకు టాస్క్ ఇచ్చారు. కేక్ టాస్క్లో సూపర్గా ఆడావు. ఆ తర్వాత రంగు పడుద్ది టాస్క్లో గౌతమ్తో నువ్వు ఆడిన ఆట అయితే నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉంది. ఈ సీజన్లోనే బెస్ట్ టాస్క్ ఇది ఒకటి అని చెప్పవచ్చు అంటూ నాగార్జున గారే స్వయంగా చెప్పడంతో నిఖిల్ అయితే ఆనందానికి అవధులు లేకుండా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటూ చెప్పడం అయితే జరిగింది. అయితే నిఖిల్కి చివర్లో నాగార్జున కొన్ని చివాట్లు అయితే పెట్టడం జరిగింది. అది ఏమిటి అంటే, నువ్వు కొన్ని మాటలు మాట్లాడావు నిఖిల్. మొదట వారు మాట్లాడినప్పుడు ఆ మాటలు తప్పు అని నువ్వు ఆర్గ్యూ చేసినప్పుడు అక్కడ నీవు 100% సక్సెస్ అయ్యావు. కానీ నువ్వు కూడా మాటలు జారావు కదా తర్వాత, అది మాత్రం నీ వ్యక్తిత్వాన్ని బయట పెడుతుంది. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఆలోచించి మాట్లాడాలి అంటూ నిఖిల్పై ఫైర్ అవ్వడంతో లేదు సార్, సారీ, అప్పుడు కొంచెం బై మిస్టేక్లో ట్రిగ్గర్ అయి అలా అన్నాను, ఆ తర్వాత నేను దాన్ని సరిదిద్దుకున్నాను అంటూ చెప్పడం అయితే జరిగింది. సో మొత్తంగా నిఖిల్ నువ్వు కింగ్ అయ్యా అంటూ నాగార్జున కామెంట్స్ చేయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.